ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. కన్న తల్లిదండ్రులు తన బిడ్డను మరిచిపోతారేమో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఎన్నడూ కూడా మరిచిపోడు, విడిచిపెట్టడు. నిరంతరము మనల్ని కాపాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, తన మాటల చేత మనల్ని హెచ్చరిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ఉంటాడు. మన గొప్ప దేవుని మాటలు ఈ ఉదయకాలం కూడా మనం వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాము. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని రాయబడి ఉంది. మన జీవితంలో అనేక సార్లు ఎదురు చూచి ఎన్నోసార్లు సంతోషించుంటాము. కానీ దేవునిని బట్టి ఆయన మన కొరకు ఒక కార్యం చేస్తాడని నమ్మి ఆ కార్యం కొరకు మనం ఎదురు చూచేవారుగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తాము. కలుగుతున్న ప్రతి శ్రమలో కూడా ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా ప్రభునందు మన విశ్వాసము దృఢముగా ఉండాలి. విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వారు చేసే ప్రతి ప్రార్థనలో పట్టుదల కలిగి, ప్రభు నా కొరకు గొప్ప కార్యం చేస్తాడు, నా కుటుంబాన్ని నిలబెడతాడు, మంచి ఉద్యోగంతో నన్ను ఆశీర్వదిస్తాడు, నా బిడ్డల్ని నన్ను దీవెనకరముగా ప్రభు నిలబెట్టుకుంటాడనే ఒక ఎదురుచూపు, శ్రమ, ఓర్పు, పట్టుదల కలిగిన ప్రార్థన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు ఎన్నో దినాలుగాను నెలలుగాను నేను ప్రార్థించినా కూడా నాకు సహాయం దొరకలేదు అనుకుంటూ ఉంటాము. ఈ వాక్యమును బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది, నిరీక్షణ గొప్ప సంతోషానికి కారణమవుతుంది. ప్రతి ఎదురుచూపులో కూడా అది మనం పొందినప్పుడు, దాన్ని మనం చేరుకున్నప్పుడు ఎంతో ఆనందాన్ని మనం కలిగి ఉంటాము. శ్రమయందు ఓర్పు నేర్చుకునే పరిస్థితులు మనకు కనిపిస్తాయి. మనము సుఖ జీవితానికి అలవాటు పడిపోయి మనము అన్ని విషయాల్లో బాగున్నాములే అనుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక శ్రమ మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఆ శ్రమను బట్టి ఇంకా మనము ఆశీర్వదించబడతామే కానీ ఎక్కడా కూడా కుంగిపోము. ఆశీర్వాదానికి ప్రారంభం కొన్ని చిన్న చిన్న పరీక్షలను మనం ఎదుర్కోవాలి. మన దేవుడు మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ప్రతి కార్యాన్ని మనము ఆనందంగా అనుభవిస్తాము. నడుస్తున్న మార్గాల్లో దీవెనను కలిగి ముందుకు సాగిపోతూ ఉంటాము. ఈ దినమంతా కూడా పగలు దేవుని మందిరంలో ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో రాత్రి జాముల్లో పాదాలు పట్టుకుని పట్టుదల కలిగి ఆయన్ని అడగగలిగితే ఆగిపోయిన అనేక కార్యాలు ప్రారంభించబడతాయి. విశ్వాసంతో ముందుకు సాగుదాం. పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు, పట్టుదల కలిగి ప్రార్థన చేయమని. అలాంటి ఆసక్తి, ఆశ, భారము, బాధ్యత మా గుండెలో మీరు అనుగ్రహించండి. నీ కృప విస్తారముగా మేము అనుభవించుటకు, ప్రార్థిస్తున్న ప్రతి కార్యములు ఫలముగా మారి మాకు అనుగ్రహించబడుటకు మీ చిత్తానుసారంగా మాకు సహాయం చేయండి. వాక్యమునకు, దైవిక క్రమమునకు లోబడే మనస్సు ఎల్లప్పుడూ మాకు దయచేయండి. నీ పరిశుద్ధ పాదముల దగ్గర ప్రార్థిస్తూ ఇంకా అనేక మేలును పొందుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప నిరంతరం మనకు తోడుగా ఉండునుగాక.